గైస్ ఈ రోజు మనము వాక్ ఇన్ డ్రైవ్ గురించి మనం మాట్లాడుకున్నాము. వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఆటో క్యాడ్ జిఎస్ అండ్ హైదరాబాద్, దీనికి సంబంధించి ఎలాంటి ప్రీ రిక్వెస్ట్స్ అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు అయితే 100 మంది వరకు ఆన్లైన్ లో అప్లై చేశారు. యాక్చువల్లీ మనం ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా మన రిజ్యూమ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాక్ ఇన్ డ్రైవ్ ఇది. అండ్ ఇన్ఫోసిస్ బీపీఎం ఇది. వాక్ ఇన్ డ్రైవ్ వచ్చి 12th ఏప్రిల్, అంటే నాకు తెలిసి రేపే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కదా, రేపే వాక్ ఇన్ అనేది మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు. ఎంట్రీ వెన్యూ వచ్చేసి ఇన్ఫోసిస్ ఎస్టీపీ మాధవరెడ్డి కాలనీ నియర్ విప్రో సర్కిల్, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,32. అండ్ టూ సెట్ ఆఫ్ అప్డేటెడ్ సివి అనేది తీసుకెళ్ళాలి. అండ్ పాన్ కార్డు ఆర్ ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ తీసుకెళ్ళాలి. అండ్ దీంతో పాటు మినిమం వచ్చేసి ప్రొవిజనల్ డిగ్రీ ఆర్ ఒరిజినల్ డిగ్రీ ఉండాలంటున్నారు. అండ్ అట్ సేమ్ 10th 12th సేమ్ వైజ్ మార్క్ షీట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళమంటున్నారు. అండ్ దీనికి సంబంధించి గుడ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ జిఐఎస్ ఫీల్డ్ లో కొంత నాలెడ్జ్ ఉండాలంటున్నారు. వన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇమీడియట్ జాయినర్స్ మాక్సిమం 30 days అయితే ఉంది. సో ఇది ఒకసారి చూడండి. అండ్ నాకు తెలిసి ఫ్రెషర్స్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనుకున్నా. బట్ ఎనీవే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి జిఐఎస్ వాళ్ళకి గుడ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఈ జిఐఎస్ మ్యాపింగ్ దీనికి సంబంధించి వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. ఒకటే విషయం ఏంటి అంటే, ప్లీజ్ ఇట్లాంటి బీపీఎం జాబ్ అనేది, జిఎస్ మ్యాపింగ్ ఇలాంటి జాబ్స్ అనేవి మనం చేయనవచ్చు, ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ కెరియర్ పరంగా దీన్నే కంటిన్యూ 5 years 10 years చేస్తానంటే మాత్రం, సో అలా అయితే ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకొని మీ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 5 years లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఎనీవే ఇది ఒకసారి థింక్ చేసి మీ డెసిషన్ తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.